మాట్లాడకపోవడానికి ఏముంది? ఎవరైనా దేని గురించైనా నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు. అందులోనూ న్యాచురల్గా జరిగే విషయాల గురించి దాపరికాలు ఎందుకు అని అంటున్నారు నేటి తరం నాయకులు. ప్రతి విషయాన్ని పబ్లిక్తో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇబ్బంది పడటం లేదు. మంచి చెడుల గురించి వాళ్ళు చెబుతుంటే అవతలి వారు కూడా అంతే ఇష్టంగా అర్థం చేసుకుంటున్నారు. పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతున్నారు శృతి హాసన్. ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పేశారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెటబాలిక్ చేంజెస్ వల్ల నేను ప్రతి నెల ఎదుర్కొంటున్న సమస్యల్ని మహిళలు బాగా అర్థం చేసుకోగలుగుతారు. పీసీఓఎస్ ఇష్యూని ఓ సమస్యగా చూడ్డం నేనెప్పుడో మానేశాను. ప్రకృతి సిద్ధంగా జరిగే వాటిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోదలుచుకోలేదు అన్నారు క్లాస్ కళ్యాణి శృతి హాసన్. పీరియడ్స్ సమయంలో డాన్సులు, ఫైట్లు చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పలేనని అంటున్నారు శృతి. అయినా ఆ విషయాలు ప్రస్తావించి సినిమా షెడ్యూల్స్కి ఆటంకం కలిగించడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఇదే విషయాన్ని గురించి ఆల్రెడీ ప్రస్తావించారు రౌడీ బేబీ సాయి పల్లవి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. శ్యామ్ సింగరాయ్ సినిమాలోని ప్రణవాలయ పాటకు తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోని పాటల షూటింగ్స్ అప్పుడు తాను పీరియడ్స్లోనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు సాయి పల్లవి. సెట్లో కష్టపడి డాన్సులు చేసి కాళ్ల నొప్పులతో ఇంటికి వెళ్తే తన తండ్రి కాళ్లు పడతారని, అర్థం చేసుకునేవాళ్లు చుట్టూ ఉంటే ఎంత కష్టపడ్డానికైనా అమ్మాయిలు సిద్ధంగా ఉంటారన్నారు పల్లవి.